నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం యానంపల్లిలో రైతు విజయోత్సవ సంబరాలలో పాల్గొన్న కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో ఉత్సాహంగా రైతు సంబరం. నిజామాబాద్ జిల్లాలో ఉత్సాహభరిత వాతావరణంలో రైతు విజయోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. వానాకాలం 2025 సీజన్ కు సంబంధించి ముందస్తు పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ చేసిన సందర్భంగా మంగళవారం రైతు సంబరాలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా రైతు వేదికల వద్దకు అన్నదాతలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఉత్సాహంగా ఈ సంబరాలలో పాల్గొన్నారు. రైతు భరోసా నిధులు 9 రోజుల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో బ్యాంకు ఖాతాలలో ప్రభుత్వం జమ చేయడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. రైతు వేదిక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని ఎంతో ఆసక్తితో వీక్షించారు. డిచ్పల్లి మండలం యానంపల్లి రైతు వేదిక నుండి ఆదర్శ రైతులతో కలిసి కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి వీరాస్వామి, మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్, మండల వ్యవసాయ అధికారిని మాధురి, సొసైటీల చైర్మన్ రామచంద్ర గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు. 9,000 కోట్ల రూపాయల్ని రైతుల ఖాతాల్లో జమ చేయడం అనేది బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఇది సాధ్యం కాలేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ క్యాబినెట్ మొత్తం సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ ఈ 9,000 కోట్ల మంత్రిగా అవకాశాన్ని ఇచ్చి ఆశీర్వదించిన లక్షలాది మంది తెలంగాణ రైతాంగానికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, మీకు అందరికీ తెలుసు, ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి ఆనాడు భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం జరిగిన సాయుధ రైతాంగ పోరాటాలు మీకు తెలుసు. ఆనాడు ఆదిలాబాద్ అడవి బిడ్డలు రామ్జీ గోండ్, కొమరం భీమ్, జల్ జమీన్ జంగల్ కోసం ఆనాడు అసలు బాసిన విషయాలు తెలుసు. ఈ తెలంగాణ మొత్తం, ఈ తెలంగాణ చరిత్ర పుటల్ని ఒక్కసారి పరిశీలిస్తే వ్యవసాయాన్ని పండుగ చెయ్యాలి అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏర్పడ్డ ఆనాటి ఇది వికాసంలో సోలార్ పంపు సెట్లు కావచ్చు, దేని మీద నువ్వు చర్చ చేస్తావు, పంటలు కొనుగోలు విషయంలో కావచ్చు, 18 నెలల్లో 1 లక్ష మీ విలేజ్ చెప్పండి. హోమ్ స్టేడ్ ఎన్ని ఉన్నాయి? NH44లో రోడ్కి 2 సైడ్లు ఎన్ని లేయర్లు పెట్టి? ఒకటే లేయర్ పెట్టి ఏ మొక్క ఉండే వరకు మిగిలిపోతే మీరు పెద్ద బ్యాగ్లో కన్వర్ట్ చేస్తే పెద్ద మొక్క వస్తుంది, అది హ్యాపీ కదా. అవి పెద్ద నేను అనేది కన్వర్షన్ అనే కాన్సెప్ట్ ఉందా, ఉంటే దానికి ప్రొవిజన్